వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బెంగాల్లో జరుగుతున్న ప్రచారం, అక్కడ వ్యక్తుల మాటలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక విషయం అయితే పక్కా. బెంగాల్లో కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. ఈసారి బీజేపీ 100% విజయం సాధిస్తుంది. కారణం, ఇప్పుడు బెంగాల్లో సిపిఎం, కాంగ్రెస్ కూడా కొంచెం పుంజుకుంటున్నాయి. వీటితో పాటు హుమాయూన్ కబీర్ మరియు ఏఐఎంఐఎం కూడా పోటీలో ఉన్నాయి. విషయం ఏమిటంటే, ఈ 4 పార్టీల ఓటు బ్యాంక్ ఒకటే. ఆ ఓట్లు కనుక వీటి మధ్య చీలకపోతే బీజేపీ గెలుపు చాలా సులభం అవుతుంది. ఈసారి బెంగాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తుందని సమాచారం. అయితే టీఎంసీ గుండాల జనం మైకుల ముందు, కెమెరాల ముందు బయటపడటం లేదని, కానీ లోపల మాత్రం చుప్పే చాప్ కమల్ చాప్, మౌనంగా ఉంటూ కమలం గుర్తుకే ఓటు వేయి అనే నినాదం నడుస్తుందంటున్నారు. ఇంత అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా బీజేపీ గెలవకపోతే ఇక ఎప్పటికీ గెలవలేదని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం మమతా బెనర్జీ ఈసారి చాలా టెన్షన్లో ఉన్నారని, ఫలితం ఎలాగైనా ఉండవచ్చునని, టీఎంసీ అధికారం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వీటన్నిటికీ మించి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈసారి బెంగాల్ ఎన్నికల బాధ్యత ఒక శక్తివంతమైన వ్యక్తి చేతుల్లో ఉంది. అతను ఢిల్లీలో కూర్చొనే కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశాడు. అక్కడ కనీసం ఒక్క పక్షి కూడా చనిపోలేదు. కాశ్మీర్ అంటేనే ఇంటింటికి రాళ్లు రువ్వేవారు, ఉగ్రవాదులు ఉంటారని పేరుండేది. అలాంటి చోట శాంతిని నెలకొల్పాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో కాదు, గత 15 రోజులుగా బెంగాల్లోనే తిష్టవేశాడు. కాబట్టి ఫలితాల గురించి ఎవ్వరికీ అనుమానం అక్కర్లేదు. విజయం ఖాయం. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. మరో విషయం ఏమిటంటే, ఈసారి మమతా బెనర్జీ ఓడిపోవడమే కాదు, బెంగాల్ రాజకీయాల నుంచే కనుమరుగయ్యే అవకాశం ఉంది. బెంగాల్ చరిత్ర చూస్తే అక్కడ విద్యావంతులైన ప్రజలు ఎవరికైనా అధికారం ఇస్తే అది 5 లేదా 10 సంవత్సరాల ఏళ్లు మాత్రమే కాదు, చాలా కాలం పాటు ఇస్తారు. స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ 30 ఏళ్లు పాలించింది. ఆ తర్వాత సిపిఎం వస్తే కాంగ్రెస్ కనుమరుగైంది. సిపిఎం దాదాపు 34 ఏళ్లు పాలించింది. ఆ తర్వాత టీఎంసీ వచ్చేసరికి కాంగ్రెస్, సిపిఎం రెండూ నామరూపాలు లేకుండా పోయాయి. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలన సాగుతుంది. కాబట్టి బీజేపీ కనుక బెంగాల్లో గెలుచుకుంటే ఇక అక్కడ సిపిఎం, కాంగ్రెస్, టీఎంసీల పేర్లు కూడా వినిపించవు. చరిత్ర ప్రకారం బీజేపీ కూడా కనీసం 25 నుంచి 30 ఏళ్లు రాజ్యం వెళుతుంది. అలాగే బంగ్లాదేశీయులు, రోహింగ్యా సమస్యలను పూర్తిగా పరిష్కరించాకే అక్కడి నుంచి కదులుతుంది. అందుకే ఈసారి బెంగాల్ ఎన్నికల గురించి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను నేను. రాజకీయ విశ్లేషకులు, సర్వే ఏజెన్సీలను సైతం ఆశ్చర్యపరిచే ఫలితాలు వస్తాయని 99.9999% నమ్ముతున్నాను. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.